guys and welcome to Ashrix. Guys, ee roju na life lo oka morning vlog anamata. Endukante I feel that mornings are the most important when it comes to skin care ledante health or overall body care. సో మార్నింగ్ ఎప్పుడైతే మనం కరెక్ట్గా ఫౌండేషన్ లే చేస్తామో దానికి మన స్కిన్ అండ్ బాడీ కరెక్ట్గా రియాక్ట్ అవుతాయని ఇది నా నమ్మకం అనమాట, యూ కెన్ సే. సో కానీ బిఫోర్ దట్ నా మార్నింగ్ లుక్ చూడండి. ఇన్ ద మార్నింగ్ ఐ లుక్ లైక్ దిస్, లైక్ అ గ్లేజ్డ్ డోనట్. ఎందుకంటే ఐ హ్యావ్ సూపర్ ఆయిలీ స్కిన్ గైజ్, అండ్ మార్నింగ్కి ఇంకా ఆయిల్ జనరేట్ అయిపోయి ఒక ఆయిల్ ఫ్యాక్టరీ లాగా ఉంటుంది నా ఫేస్. కానీ నేనేం చేయకముందు వాట్ ఐ లైక్ టు డూ ఫస్ట్ ఇస్ టై అప్ మై హెయిర్. దీంతో నా ప్రొడక్టివిటీ అండ్ ఎఫిషియన్సీ రెండు డబుల్ అయిపోతాయండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే గ్రీన్ టీ రెడీ చేస్తాను. అండ్ ద ఫస్ట్ థింగ్ ఐ ఆల్వేస్ హ్యావ్ ఇన్ ద మార్నింగ్ ఇస్ గ్రీన్ టీ. ఎందుకంటే మనం నైట్ అంతా నిద్రపోతూ ఉంటాం అండ్ ఆఫ్టర్ హ్యావింగ్ డిన్నర్ అండ్ ఆల్ ఐ సమ్హౌ ఫీల్ దట్ ద రిఫ్లక్స్ దట్ కమ్స్ అప్, దాన్ని మనం మళ్ళీ పుష్ డౌన్ చేయాలి. అండ్ ఐ ఫీల్ లైక్ గివింగ్ సంథింగ్ హాట్ అండ్ డీటాక్సిఫైయింగ్ టు మై బాడీ రైట్ ఇన్ ద మార్నింగ్. సో నేను గ్రీన్ టీ రెడీ చేస్తాను అండ్ ఇంకొక పక్కన నేను టీత్ బ్రష్ చేసేస్తాను. కమాన్. సో గైజ్, ఇది నా గ్రీన్ టీ కప్, అంటే ఇది మామూలు కప్పే. సో దిస్ ఈజ్ లైక్ ద గ్రీన్ టీ డిఫ్యూజర్, యూ కెన్ సే. ఇది చాలా మంది అడిగారు జిఎం డైట్లో చూసి ఎక్కడ కొన్నారు అని. ఇది మా డాడీ తెచ్చారు చైనా నుంచి, లైక్ అబౌట్ 2-3 years ago. సో ఇది అయితే ఎక్కడ దొరకదు, కానీ దీని రిప్లేస్మెంట్ ఏంటో నేను మీకు పోస్ట్ చేస్తాను. అండ్ ద సేమ్ గోస్ విత్ ద గ్రీన్ టీస్ ఆల్సో దట్ ఐ హ్యావ్ గైజ్, ఆల్ దీస్ గ్రీన్ టీస్ దట్ ఐ హ్యావ్. ఇప్పుడు మార్కెట్లో చాలా వెరైటీస్ ఆఫ్ గ్రీన్ టీస్ అండ్ ఫ్రూట్ టీస్ ఉన్నాయి. ఐ పోస్ట్ అ ఫ్యూ, మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే యూ కెన్ బై దెమ్, ఓకేనా? సో గైజ్, ఇది టోటల్గా మీ టైం అనమాట. ఈ 10 minutes నేను ఈ గ్రీన్ టీ సిప్ చేసుకుంటూ రిలాక్స్ అవుతాను. ఈ టైంలో నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, అలా ఉంటుందన్నమాట. అండ్ ఆఫ్టర్ దిస్ నేను నా స్కిన్ కేర్కి వెళ్ళిపోతాను. సో ఐ ఆల్వేస్ హ్యావ్ మై గ్రీన్ టీ ఫస్ట్ అండ్ ఆ తర్వాత ఏదైనా. అండ్ గైజ్, సమ్హౌ ఐ ఫీల్ దట్ ఈ గ్రీన్ టీ మార్నింగ్ తాగడం వల్ల వెయిట్ కూడా చెక్లో ఉంటుంది. ఐ డోంట్ నో, ఐ మే బీ రాంగ్, కానీ నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎప్పటి నుంచి అయితే కరెక్ట్గా స్టార్ట్ చేశాను. మార్నింగ్ మనకి ఏం తాగే ఛాన్స్ లేదు కాబట్టి ఐ ఆల్వేస్ స్టార్టెడ్ మై డే విత్ గ్రీన్ టీ. సో ఐ డోంట్ నో, ఐ సమ్హౌ ఫీల్ దట్ ఇట్ సార్ట్ ఆఫ్ కిక్స్ యువర్ మెటబాలిజం ఇన్ అ గుడ్ వే, అండ్ దానివల్ల మనకు వెయిట్ లాస్ తొందరగా స్టార్ట్ అవుతుంది. సో నా గైజ్, లెట్ మీ ఎంజాయ్ మై గ్రీన్ టీ. దీని తర్వాత స్కిన్ కేర్ రొటీన్కి వచ్చేస్తాను, విచ్ ఐ షో యూ అగైన్, ఓకే? సో గైజ్, స్కిన్ కేర్లో నా ఫస్ట్ స్టెప్ అనమాట, విచ్ ఇస్ గువాషా. సో మీ అందరికీ తెలుసు, నేను చాలా ఇయర్స్ నుంచి ఇంకా గువాషా చేస్తున్నాను, అండ్ ఫర్ గువాసా యాజ్ దే కాల్ ఇట్. సో గైజ్, దీనికి మించింది ఏమీ లేదు. మీరు ఇది కనుక మీ డైలీ రొటీన్లో చేస్తే యూ విల్ సీ రిమార్కబుల్ రిజల్ట్స్. అండ్ దీని బెనిఫిట్స్ గురించి అండ్ ఇది ఎలా చేయాలి అనేది నేను ఒక సెపరేట్ వీడియో చేశాను, మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని అది చూడొచ్చు. బట్ ఫర్ నౌ లెట్ మీ స్టార్ట్ మై గువాషా. సో ఇది క్లీన్ ఫేస్ మీద స్టార్ట్ చేయాలి. నా ఫేస్ వాష్ అంతా అయిపోయిందండి. ఫేస్ వాష్ చేసేసి డైరెక్ట్గా ఇది చేస్తున్నాను. రెస్ట్ ఆఫ్ ద ప్రొసీజర్ మొత్తం గువాషా అయిపోయాక చేస్తాను. సో గైజ్, నాకు గువాషా కంప్లీట్ అయిపోయింది అండ్ ఇమీడియట్లీ ఐ ఫీల్ సో మచ్ మోర్ అవేక్. అండ్ గైజ్, ఇది ఓన్లీ బ్యూటీకి కాదు, ఐ ఆల్వేస్ లైక్ థింగ్స్ విచ్ ఆర్ బోత్ ఫర్ బ్యూటీ అండ్ వెల్నెస్. సో దీంతో మన లింఫాటిక్ డ్రైనేజ్ కరెక్ట్గా అవుతుంది కాబట్టి ఐ ఫీల్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ మై సైనస్. సైనస్కి ఎలా ఒక వెయిట్ లాగా ఉంటుంది హెడ్ మీద, కొంతమందికి ఫీల్ అవుతుంది కదా, నాకు కూడా అలాగే ఉండేది. బట్ ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ డూయింగ్ గువాషా ఐ ఫీల్ సో మచ్ మోర్ లైటర్. అండ్ నాకు కోల్డ్ కూడా రాదు, నాకు ఆ కాన్స్టెంట్లీ బ్యాక్ ఆఫ్ ద థ్రోట్లో డ్రిప్పింగ్ ఉంటుంది కదా సైనస్ వాళ్ళకి, అది కూడా లేదు. ఇప్పుడు నా నెక్స్ట్ స్టెప్ విచ్ ఇస్ మై మెయిన్ స్కిన్ కేర్, అండ్ దీనికి నేను కొత్త ప్రొడక్ట్స్ వాడుతున్నాను, చూపిస్తాను, కమాన్. సో గైస్, ఫేస్ అంతా స్పాట్లెస్లీ క్లీన్ ఉంది. అండ్ ఇప్పుడు ఫస్ట్ స్టెప్ గైస్, టోనింగ్ ద ఫేస్. దానికి నేను స్ప్రే టోనర్ యూజ్ చేస్తున్నాను, అండ్ ఇది నేను ఇంట్లోనే రెడీ చేశాను. ఏం లేదండి, 1/2 cup వాటర్ బాయిల్ చేయాలి. అందులో జస్ట్ ఒక 1/4 teaspoon ఆఫ్ కాఫీ పౌడర్ వేసేసి కాసేపు అలా ఉండనివ్వాలి. ఆ తర్వాత స్ట్రెయిన్ చేసి ఒక స్ప్రే బాటిల్లో తీసుకొని దీన్ని రెఫ్రిజిరేట్ చేయండి, అండ్ మీ కాఫీ టోనర్ రెడీ అయిపోతుంది. మీ టోనర్ని ఈ విధంగా ప్యాక్ చేయండి అండ్ లెట్ ఇట్ అబ్జార్బ్ ఇన్ టు యువర్ స్కిన్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సెరమ్ అండి, అండ్ నేను సెరమ్ వాడుతుంది ది మామ్స్ కోది.
గైజ్ నేను ఇది 10-15 డేస్ నుంచి వాడుతున్నాను అండ్ ట్రస్ట్ మీ ఇట్స్ అ బ్యూటిఫుల్ వన్. లైక్ ఇది యాక్చువల్గా నైట్ రొటీన్ కండి, కానీ ఐమ్ లైకింగ్ ఇట్ సో మచ్ దట్ నేను ఇది నైట్ అండ్ డే రెండు వాడుతున్నాను బికాజ్ ఇట్ హ్యాస్ సమ్ రియలీ ఫెంటాస్టిక్ నరిషింగ్ ఇంగ్రీడియంట్స్. ఇందులో విటమిన్ సి ఉందండి. సో విటమిన్ సి అంటే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు డేలో వాడొద్దు, మిగతా వాళ్ళు వాడొచ్చు ఇఫ్ యువర్ స్కిన్ ఇస్ నాట్ వెరీ సెన్సిటివ్. విటమిన్ సి సోర్స్ కూడా ఇందులో కాకడు ప్లమ్ నుంచి వీళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. అండ్ కాకడు ప్లమ్ ఈజ్ సపోజ్ టు బీ ద రిచెస్ట్ సోర్స్ ఆఫ్ విటమిన్ సి అనమాట, విచ్ మేక్స్ ఇట్ రియలీ పోటెంట్. అండ్ గైస్ ఇది ఒక మంచి సిల్కీ టెక్స్చర్ ఉంది, లైక్ విచ్ గెట్స్ అబ్జార్బ్డ్ ఇన్ టు యువర్ స్కిన్. ఇట్ ఈస్ ఫెంటాస్టిక్ ఫర్ ఆయిలీ స్కిన్ టైప్స్. యాజ్ యూ కెన్ సీ మొత్తం అబ్జర్వ్ అయిపోయి ఒక మంచి గ్లోని ఇస్తుంది. చాలా స్మూతింగ్ ఎఫెక్ట్ ఉంటుందండి అండ్ వెంటనే మీకు స్కిన్కి ఒక మంచి రేడియన్స్ ఇస్తుంది బికాస్ ఈ యాలురానిక్ యాసిడ్ వల్ల మన ఫేస్లో ఉన్న మాయిశ్చర్ ఎస్కేప్ అవ్వకుండా చూస్తుంది అనమాట. అండ్ గైస్ చాలా మంది అడుగుతూ ఉంటారు ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ మీరు చూపించిన ప్రొడక్ట్స్ వాడొచ్చా లేదా అనేది. సో ద మామ్స్ కో ఇస్ సేఫ్ ఫర్ ఆల్ దోస్ పీపుల్ ఆల్సో. సో మీరు గనక మీ స్కిన్ కేర్ స్టార్ట్ చేయాలని చూస్తే అండ్ ఇఫ్ యూ ఆర్ అ న్యూ మామ్ దెన్ యూ కెన్ సేఫ్లీ యూజ్ దీస్ ప్రొడక్ట్స్. సో విటమిన్ సి ఇస్ వెరీ గుడ్ ఫర్ పిగ్మెంటేషన్ గైస్. సో యూజువలీ ప్రెగ్నెన్సీ టైంలో పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో యూ కెన్ సేఫ్లీ యూజ్ దిస్ సెరమ్. గైస్ సెరమ్ అయిపోయాక నేను ఒక ఐ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ ద మామ్స్ కో. నౌ యూ గైస్ నో దట్ నాకు అంత డార్క్ సర్కిల్స్ ప్రాబ్లం లేదు, బట్ ఐ డూ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ పఫీ ఐస్ అండ్ టైర్డ్ ఐస్ because I am staring into the screen for a very very long time. నా ఫోన్ స్క్రీన్ అవ్వచ్చు, నా ట్యాబ్ స్క్రీన్ అవ్వచ్చు, ఏదైనా సరే. అండ్ మీ అందరు కూడా స్క్రీన్ ముందు ఎక్కువ టైం స్పెండ్ చేస్తే దిస్ ఇస్ అ గ్రేట్ ఆప్షన్ ఫర్ యూ పీపుల్ బికాస్ ఇదిగో చూడండి ఇందులో ఒక చిన్న మెటల్ బాల్ ఉంది విచ్ రియలీ రిలాక్సెస్ యువర్ ఐ ఏరియా. ప్లస్ ఇది డార్క్ సర్కిల్స్కి కూడా పనికి వస్తుందండి. అండ్ ఇది మీరు ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసి ఓన్లీ యూజేజ్ టైంలో మీరు ఇది యూజ్ చేస్తే వెరీ వెరీ రిలాక్సింగ్ అండ్ రిఫ్రెషింగ్ ఎఫెక్ట్. సో ఇది చాలా సింపుల్ అండి యూజ్ చేయడం. ఇలా ఒకసారి పంప్ చేయాలి. క్రీమ్ రిలీజ్ అయింది కదా, ఇప్పుడు నేను కొంచెం ఎక్కువ తీసేసాను. సో జస్ట్ అరౌండ్ యువర్ ఐ ఈ రోల్ ఆన్తో స్ప్రెడ్ చేసండి. అండ్ గైస్ ఇది మీరు ఎంతవరకు మసాజ్ చేయాలనుకుంటే అంతవరకు చేయొచ్చు టు ఫీల్ రిలాక్స్డ్. అండ్ ఈ క్రీమ్ టెక్స్చర్ కూడా చాలా నాన్ గ్రీజీ ఉంది విచ్ గెట్స్ అబ్జార్బ్డ్ రైట్ ఇన్. డార్క్ సర్కిల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇది తప్పకుండా ట్రై చేయండి. అగైన్ ఇట్స్ గాట్ అ వెరీ ప్లెజెంట్ మైల్డ్ ఫ్రేగ్రెన్స్ అనమాట. అండ్ గైజ్ ఇందులో చియా సీడ్ ఆయిల్ ఉంది, కాఫీ ఆయిల్ ఉంది, విటమిన్ B3 ఉంది అండ్ ఆల్సో క్యామోమైల్ ఆయిల్ ఉంది. ఇవన్నీ ఉండడం వల్ల మీకు డీపఫ్ చేయడానికి, ఫైన్ లైన్స్ తగ్గించడానికి అండ్ డార్క్ సర్కిల్స్ తగ్గించడానికి ఎస్పెషలీ చాలా అంటే చాలా హెల్ప్ అవుతుందంట. ఎస్పెషలీ ఈ మధ్య వర్క్ ఫ్రమ్ హోమ్ కదండి, స్క్రీన్ ముందు చాలా సేపు టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో ఆల్వేస్ జస్ట్ కీప్ దిస్ విత్ యూ. అండ్ మీరు ఎప్పుడైనా ఐస్ టైర్డ్ అనిపిస్తే జస్ట్ రోల్ ఆన్ అండ్ మసాజ్ ఫర్ అ బిట్, యుల్ ఫీల్ ఇన్స్టెంట్లీ రిలాక్స్డ్. అండ్ బెస్ట్ పార్ట్ గైస్ ఈ రెండు ప్రొడక్ట్స్ మీరు డే అండ్ నైట్ రెండు వాడొచ్చు. సో యూ డోంట్ నీడ్ అ సెపరేట్ రెజిమ్ ఫర్ డే అండ్ సెపరేట్ ఫర్ నైట్. ఇది మీరు స్మూత్నెస్ అండ్ రేడియన్ స్కిన్ కోసం హ్యాపీగా వాడొచ్చు బోత్ ద టైమ్స్. నెక్స్ట్ గైస్ నేను సన్ స్క్రీన్ రాసేస్తాను అండ్ మై స్కిన్ కేర్ విల్ బీ ఓవర్. అంటే మీరు కావాలంటే మాయిశ్చరైజర్ రాయొచ్చు, బట్ యాజ్ ఐ సెడ్ ఐ హ్యావ్ అ వెరీ ఆయిలీ స్కిన్. సో నేను అంతగా స్కిన్ని లేయర్ చేయడం ప్రిఫర్ చేయను. సో ఐ జస్ట్ యూజ్ మై సన్ స్క్రీన్. నౌ గైస్ ఇట్ ఇస్ బ్రేక్ఫాస్ట్ టైం. బ్రేక్ఫాస్ట్ అంటే నేను ఇవన్నీ తినను, దీన్ని స్మూదీ చేసి తాగుతాను. గైస్ నేను 10 years నుంచి ఈ స్మూదీ తాగుతున్నాను ఆర్ మేబీ ఈవెన్ మోర్. అండ్ దీనికంటే మీ స్కిన్కి గ్లో టానిక్ ఇంకొకటి లేదు, ట్రస్ట్ మీ. నేను ఎప్పటి నుంచి ఇది తాగడం స్టార్ట్ చేశాను నాకు హాఫ్ ఆఫ్ మై స్కిన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి. సో నేను ఏమేమి ఇందులో వేస్తున్నానంటే వాటర్మెలన్ మేబీ ఒక 1 పెద్ద కప్ అనుకోండి. దాంతోపాటు ఏదైనా సీజనల్ ఫ్రూట్ మీ ఇష్టం. నేనైతే కివీ ఫ్రూట్ వేస్తున్నాను, మీరు వేయాలనుకుంటే ఓకే, లేదంటే కూడా ఓకే. కానీ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ క్యారెట్ అండ్ బీట్రూట్ అస్సలు మిస్ అవ్వకూడదు. సో ఇది కూడా వేస్తున్నాను. సో ఐ సమ్హౌ ఫీల్ దట్ బాడీని కూల్గా ఉంచితే మనకి బ్రేక్అవుట్స్ అండ్ అన్నెసెసరీ ప్రాబ్లమ్స్ స్కిన్కి రావన్నమాట. మోసంబి జ్యూస్ చేసి పెట్టాను అండ్ ఇది కూడా వేసేస్తున్నాను. సో ఇది ఒక 4 పెద్ద మోసంబీస్ది జ్యూస్ అండి. చాలామంది హాస్టల్లో ఉండే వాళ్ళు మేము ఎలా చేయాలి ఇది అని అడుగుతూ ఉంటారు కదా. సో దట్ ఈస్ టోటలీ అప్ టు యూ గైజ్, యూ కెన్ జస్ట్ ఈట్ దీస్ థింగ్స్. బట్ ఈటింగ్ ఈజ్ వెరీ టీడియస్, లైక్ సో మెనీ థింగ్స్. అందుకే నేనైతే జ్యూస్ ప్రిఫర్ చేస్తాను. నౌ లెట్స్ బ్లెండ్.
ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసేయాలి. గైజ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలామంది అనుకుంటారు జ్యూస్ అంటే మనం స్ట్రెయిన్ చేసేస్తే మొత్తం అందులో ఉన్న గుణాలన్నీ పోతాయని. కానీ కాదు. నేను ఒక టాప్ డైటిషియన్ సెమినార్ అటెండ్ అయ్యాను. వాళ్ళు ఏమన్నారంటే మీరు కనుక ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ జ్యూస్ ఫామ్లో తీసుకోవాలనుకుంటే అది కంపల్సరీ స్ట్రెయిన్ చేయాలి. లేదంటే ఈ ఫైబర్ అంతా ఉంది కదా, ఇది జ్యూస్లో ఉన్న గుణాల్ని మన బాడీని అబ్జార్బ్ చేయనివ్వదంట. సో ఇట్ ఈస్ కంపల్సరీ టు స్ట్రెయిన్ యువర్ జ్యూస్ ఆర్ స్మూదీ. గైజ్ ఇదే నా బ్రేక్ఫాస్ట్ అనమాట. అండ్ దిస్ ఈజ్ లైక్ కంఫర్ట్ ఫుడ్ ఫర్ మీ. ఇందులో నేను కొంచెం లెమన్ వేస్తున్నాను. గైజ్ యూజువల్గా నేను ఇందులో గ్రీన్స్ అండ్ హర్బ్స్ మిక్స్ చేస్తాను, కానీ ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఇలాగే తాగేస్తున్నాను. సో గైజ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత డైరెక్ట్గా లంచ్ ప్రెప్ టైం వచ్చింది. యూజువల్గా నాకు కుక్ ఉంది, తనే కుకింగ్ చేసి వెళ్ళిపోతుంది. కానీ మీ అందరికీ బేగన్ కా భర్తా ఏ వీడియోలో చూపించాను, ఐకియా హాల్ వీడియోలో చూపించాను కదా, మమ్మీతో వెళ్ళాను. సో ఆ రెసిపీ అందరూ అడిగారండి. అండ్ ఫైనలీ ఈరోజు నేను అది మీకు చేసి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. బికాజ్ వంకాయని మనము మంచిగా రోస్ట్ చేసి మొత్తం బర్న్ చేసి చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే ఒక స్మోకీ ఫ్లేవర్ వచ్చేస్తుంది బేగన్ కా భర్తాలో. లెట్స్ గెట్ స్టార్టెడ్. పసుపు, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ 2 ఆనియన్స్ తీసుకున్నానండి. ఇంగువ, ఆవాల నూనె. అవునండి, దీంట్లో ఆవాల నూనె ఉంటేనే టేస్ట్ బాగా వస్తుంది. 2 చిన్న బిర్యానీ ఆకులు, పెద్ద వంకాయలు 2 తీసుకోండి. అండ్ పెద్ద సైజ్ టమాటో అనమాట. వంకాయ అండ్ టమాటోని మనం ఈ విధంగా రోస్ట్ చేయాలండి. సో ఇది ఎలా రోస్ట్ చేస్తారో అనేది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో గైజ్ ఇందులో ఫస్ట్ మీరు ఎక్కువ డీప్ వెళ్ళకండి, జస్ట్ ఇలా స్లిట్స్ చేయాలి. ఒక 3-4 చాలండి. యాక్చువల్లీ 3 చాలు. 1, 2 and 3. ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఇలా గ్యాప్ చేసి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు ఇలా అన్ని సైడ్స్లో ఇలా వేసేయాలి. ఇప్పుడు గైజ్ ఈ వంకాయని డైరెక్ట్ ఇలా ఫ్లేమ్ మీద పెట్టేయండి. ఇది ఇలా బర్న్ అవుతూ ఉంటే మనం దీన్ని తిప్పుతూ ఉండాలి. బ్రింజాల్ని హై ఫ్లేమ్లో రోస్ట్ చేయాలి అండ్ టమాటోని సిమ్లో రోస్ట్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఫ్లేక్స్ వచ్చేస్తాయి, అప్పుడు ఇది అయిపోయినట్టు. సో గైస్ చూసారా, వంకాయ ఈ విధంగా ఫ్లేక్స్ మొత్తం ఇలా బయటికి వస్తున్నాయి. దాని మీనింగ్ ఇది అయిపోయినట్టే. ఇప్పుడు నేను ఇది తీసేస్తాను. అండ్ ఈ టొమాటో కూడా అయిపోయిందండి, ఇది కూడా తీసేద్దాం. ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆవాల నూనె వేయండి. ఇందులో కొద్దిగా ఆవాలు అండ్ జీలకర్ర. ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు అండ్ ఎండుమిరపకాయలు వేయండి. ఇప్పుడు ఇవి కొంచెం అయ్యాక వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి వేయండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేయండి. ఇవి కొంచెం వేగాక 2 పెద్ద ఉల్లిపాయలు, ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ వేయండి. అలాగే కొద్దిగా పసుపు. మనం వంకాయలో పసుపు ఆల్రెడీ వేసామండి, సో జస్ట్ ఉల్లిపాయలకి సరిపోయేంత వేయండి. గైజ్ ఈ బైగన్ కా భర్తా బిహారీ డిష్ అండి. సో మా మార్వాడీలో ఏంటంటే వెజిటేరియన్ది ఏ స్టేట్ అయినా వదలరు, అన్నీ నేర్చుకుని డిఫరెంట్ డిషెస్ మేము చేస్తూ ఉంటాం. అలాగే మాకు అలవాటు ఉంది ఇవన్నీ చిన్నప్పటి నుంచి. అండ్ ఇవి చపాతీస్తో బాగుంటాయి అండ్ ప్లెయిన్ రైస్తో కూడా చాలా చాలా బాగుంటుందండి. బట్ ఈ ఫ్లేవర్ నిజంగా చెప్తున్నాను మస్టర్డ్ ఆయిల్లో చేస్తేనే వస్తుంది. గైజ్ ఆనియన్స్ బాగా మెత్తగా అవ్వాలి కాబట్టి ఒక మూత వేసేసి సిమ్లో పెట్టేసి కాసేపు అలా ఉండనివ్వండి. గైజ్ ఆనియన్స్ ఫ్రై అయిపోయి బాగా సాఫ్ట్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ విచ్ ఇస్ ఈ వంకాయ అండ్ టమాటోని ఇందులో వేసేయచ్చు. సో ఇది మ్యాష్ చేసి కూడా వేయొచ్చు, లేదంటే అందులో వేసి కూడా మ్యాష్ చేయొచ్చు. నేనైతే అందులో వేసి ప్రిఫర్ చేస్తాను మ్యాష్ చేయడం.
బికాస్ వంకాయది ఆ టేస్టీ జ్యూసెస్ మనం లూజ్ అవ్వద్దు అని. సో గైజ్ వంకాయని ఎక్కువ కూడా మ్యాష్ చేయకూడదు, అది చట్నీలాగా కాదు, కొంచెం అలా పీసెస్ రావాలి. టమాటో కూడా అంతే అండి. తర్వాత మనం వంకాయ రోస్ట్ చేసేటప్పుడు ఇందులో సాల్ట్ వేసాం కదా, సో సాల్ట్ మీరు టేస్ట్ చేసి ఇంకా వేయాలనుకుంటే వేయండి. ఇది ఒక 5 minutes వరకు ఇలాగే వేగాలండి. ఈ పాయింట్లో ఇంకొంచెం ఆవాల నూనె ఇందులో వేయొచ్చు. లాస్ట్లో వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు 5 minutes వరకు సిమ్ ఫ్లేమ్ మీద ఇలా వదిలేద్దాం. సో గైజ్ ఇది జస్ట్ ఇలా ఒక 5 minutes వరకు అయిపోతే సరిపోతుందండి, మొత్తం కూడా డ్రై అవ్వద్దు. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర జల్లండి అండ్ ఒక్కసారి జస్ట్ ఇలా కలిపేస్తే చాలు, సరిపోతుంది. సో గైజ్ మీ డిలిషియస్ బేగన్ కా భర్తా రెడీ అయిపోయినట్టే. స్పైస్ లెవెల్స్ టోటల్గా మీ ఇష్టం అండి, మీరు పచ్చిమిర్చి అదంతా ఎక్కువ చేయాలనుకుంటే మీ ఇష్టం, మీరు చేయొచ్చు. బట్ గైజ్ దిస్ ఇస్ అన్ ఆసమ్ డిష్. వన్స్ యూ హ్యావ్ ఇట్ యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇట్. నిజంగా చెప్తున్నాను, నమ్మండి, ట్రై చేసి చూడండి. సో గైజ్ నా చిన్న మార్నింగ్ వ్లాగ్ అంటే నా మార్నింగ్ రొటీన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ డిడ్ డూ గివ్ దిస్ వీడియో థమ్స్ అప్ గైజ్. అండ్ ఆల్సో నేను చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. ఇఫ్ యూ విష్ యూ కెన్ చెక్ దెమ్ అవుట్. అండ్ ఈ మార్నింగ్ వ్లాగ్ నేను డైలీ ఇదే రొటీన్ ఉంటుందండి, కానీ నేను కొన్ని సినిమాటిక్ వేలో చేశాను. సో ఇలాగే చేస్తారా అని మాత్రం అనకండి, ఓకేనా? సో ఇఫ్ యూ లైక్ దిస్ ఎపిసోడ్, యూ నో వాట్ యూ హ్యావ్ టు డూ. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ follow me on Astrix Official on Instagram and also my personal ID on Instagram which is ashmita_9 and also Astrix on Facebook. Also my website which is www.astrix.com. And guys, Google Play Store lo Astrix ASHTRIXX app available undi. Please choose download cheyandi. I'll be really happy if you do. I'll see you on the other side. Till then, it's bye from Astrix.